చిన్న ఫోన్ నెంబరు ఏదైనా దొరుకుతుండొచ్చు అని మళ్ళీ ఒక్కసారి అన్ని తీసి పెట్టి చూసాడట. చూసినప్పుడు తనకి ఆ పర్స్‌లో ఒక చిన్న పేపర్ మీద ఒక ఒక ఏమైందంటే ఒక పేరు కనిపించిందట. ఆ పేరు ఏముందంటే ఆ అమ్మాయి ఇంటి పేరుని కలుపుతూ టెలిఫోన్ డైరెక్టరీ వెతికాడు. అంటే మన సర్‌నేమ్స్ ఉంటాయి కదా! లైక్ ఓకే. ఇప్పుడు మనకు అమెరికాలో వాళ్ళతో పాటు ఫాదర్‌తో పాటు ఉన్నటువంటి సర్‌నేమ్స్ యాడ్ అప్ అవుతాయి కదా! ఓకే. అలా ఫాదర్ నేమ్‌తో ఉన్నటువంటి సర్‌నేమ్‌తో ఉన్నటువంటి పేరు దొరికిందనమాట. పేరు దొరికిన తర్వాత ఏమైందంటే తనేం చేశాడు, పోనీ ఈ సర్‌నేమ్‌తోనున్న పేరుతోనైనా టెలిఫోన్ డైరెక్టరీని వెతుకుదామనేసి వెతికిండట. ఆ 2 కలిపిన పేరు ఒక్కటే దొరికింది. సర్‌నేమ్‌తోనున్నటువంటి పేరు డైరెక్టరీలో చూస్తుంటే దొరికిందట. అప్పుడేం చేశాడు, ఆ ఇంటికి ఫోను చేశాడట. ఫోను చేసిన తర్వాత ఆ ఇల్లు మా అమ్మాయి తండ్రిది. ఎందుకంటే రెండో వన్ అప్పటికే డైవోర్స్ అయిపోయిందనమాట. ఓకే. వాళ్ళ ఫాదర్ వేరే కంట్రీలో ఉంటాడు. వీళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. సో, వాళ్ళ నాన్న పేరు మీద అమ్మాయిది ఉంది కాబట్టి వాళ్ళ నాన్నకి కలిసిందనమాట. కానీ ఎంత ఆశ్చర్యం అనంటే వాళ్ళ నాన్న చేశారు. కానీ ఆళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి ఫోను నంబర్ గూడా ఇప్పుడు ఈ రైతు దొరికినటువంటి ఫోను నంబర్ కానే కాదట. కానీ మ్యాజిక్ చూడండి వాళ్ళ నాన్నకి ఎగ్జాక్ట్ కలిసిందనమాట. ఎందుకంటే ఆ డైరెక్టరీలో వాళ్ళ పేరు గూడా నమోదు కాలేదు కాబట్టి ఓకే. ఆ పేరు మీద ఉన్నది కూడా వేరే నంబర్ అన్నమాట. కానీ మ్యాజికల్‌గా వాళ్ళ నాన్నకే కలిసింది. సో, అందుకోసమనే డైరెక్టరీ ఎంక్వైరీ అడిగాము. తర్వాత కూడా ఈళ్ళు తీసుకున్న తర్వాత గూడా వీళ్ళు ప్రయత్నం చేశారన్నమాట ఆ నంబర్ నుండి. కానీ ఎప్పుడు గూడా సారీ ఈ పేరుతో ఏ నంబర్ లేదనే వస్తుందట. చూడండి. కానీ ఆ రోజు మాత్రం రైతుకి కలిసింది అన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళకి చెప్తారన్నమాట. ఇలా అని చెప్పినప్పుడు తనొచ్చిస్తాడు. అలా ఒక 100 మైళ్ళ దూరం నుండి అసంభవం అనుకున్న పరిస్థితిలో మా అమ్మాయి పర్సు చెక్కు చెదరకుండా మా అమ్మాయికి వచ్చి చేరింది. అక్కడ ఆ అమ్మాయి తన పర్స్ తనకొచ్చి చేరడంలో ఆ అమ్మాయి పాత్ర చక్కగా నిర్వహించింది. ఎందుకంటే ఆ అమ్మాయి లోపట ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కానీ దొరకదేమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా పర్స్ తన చేతిలో ఉన్నట్టే ఊహించుకుంటుంది. ఓకే. అలా తను చేయడం ద్వారా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. అంటే మ్యాజికల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ద్వారా తనకు దొరికిందనమాట. ఎలా ప్రాక్టీస్ చేసింది? థాంక్ యూ పర్స్ ఓకే. అందులో ఉన్న నీ క్రెడిట్ కార్డ్ వల్ల నేను ఎన్నో సార్లు లాభం పొందాను. విజువలైజ్ కూడా చేసుకుంటుందనమాట. అందులో ఉన్నయి ప్రతి ఒక్కటి మనకి యూజ్ అయ్యేటియే కదా! మనం ఎన్నో సార్లు సేవలు అందుకున్నాం. సేవలకు చెప్తుందనమాట. సో, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ అందరిని కదిలించింది. అంటే అన్ని పరిస్థితులను కదిలించింది అన్నమాట. అంటే ఎక్కడెక్కడో చూడని ఇన్విజిబుల్‌గా యూనివర్స్ దానంతట అదే ప్రయత్నం చేసి నీ దగ్గరికి ఇలా ఆకర్షణ సిద్ధాంతం కదా! నువ్వు మాగ్నెట్ అవుతావు. సో, మాగ్నెట్ యొక్క శక్తి ఏంటి? అలా లాక్కొస్తదన్నమాట. సో, ఆ యొక్క కృతజ్ఞత శక్తిని మీరు కూడా నేర్చుకోండి అని అంటున్నాను. అంటే ఉందని తెలుసు, చేయాలని తెలుసు. కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా సమస్యకు దాన్ని ఉపయోగించాలని తెలుసుకోవడమే మెయిన్ కీ అన్నమాట. ఊరికే థాంక్ యూ చెప్తే రాదు. ఈరోజు అందుకే నేను కొన్ని ఇంగ్లీష్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. అవి చూసినప్పుడు మీకెలా రాయాలో అర్థమవుతుంది. సో, రేపటి మన మ్యాజికల్ ప్రాక్టీస్ ఫస్ట్ కౌంట్ యువర్ 10 బ్లెస్సింగ్స్ ఓకే. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఇప్పటివరకు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో జీవితంలో. మీరు ఇప్పుడు సూర్యునికి ఇదివరకు ఒక 2, 3 రాసారనుకోండి. రేపు ఇంకొక 2, 3 యాడ్ చేయండి. సూర్యశక్తి ద్వారానే నాకు వైటమిన్ డి3 ఎక్కువ భాగంలో అందుతుంది. అందువల్ల నా బోన్స్, నా స్కిన్ చాలా హెల్తీగా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇలా కూడా మీరు రాయొచ్చు అన్నమాట. అలాంటివి. సో, ఆ వెలుతురు చూసినప్పుడు నాకు చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆరెంజ్ కలర్. అలా గూడా మీరు రాయొచ్చు అన్నమాట. అంటే ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ యాడ్ చేసినయి మళ్ళీ యాడ్ చేయకుండా చేస్తున్నారని అనుకుంటున్నాను. అంటే రోజు కొత్తయి యాడ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్టడీతోని సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి అంత క్రియేటివిటీ, నాలెడ్జ్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. తర్వాత మీరు చేయవలసిన పనులను, పరిష్కరించవలసిన సమస్యలను ముఖ్యమైన జాబితాలో వేయండి. ఎప్పటికి మనం చేయలేకపోతున్నాము. ఈ సమస్యను పరిష్కరించాలి ఇవి అనుకున్నామనుకోండి. ఇప్పుడు హౌస్ ఉందనుకోండి అది డ్రీమ్ లిస్ట్‌లో యాడ్ చేయండి. టూర్‌కి వెళ్ళాలనుకున్నామనుకోండి అది డ్రీమ్ లిస్ట్‌లోకొస్తుంది. కానీ మనం చేసే సమస్యలు, పరిష్కారాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మన పిల్లల్ని డాన్స్ క్లాస్‌లో ఎప్పటినుండో అనుకుంటున్నాం చేర్చాలి అని. మనం చేర్చట్లేదు రైట్? సో, ఈ మంతే మీరు చేర్చాలనుకుంటున్నారనుకోండి. దాన్ని గూడా నేను డాన్స్ క్లాస్‌లో చేర్పించాను అనేది కూడా రాయొచ్చు. ఈవెన్ దో డ్రీమ్ లిస్ట్‌లో కూడా పెట్టొచ్చనమాట. రెండిట్లో యూజ్ చేయొచ్చు ఇలాంటివి. అలా రాసి అందులో ఉన్నటువంటి 3ని
రేపు పెట్టుకోండి. రేపు మీరు చేయవలసిన 3 ముఖ్యమైన పనులను రేపు పెట్టుకోండి. ఆ మూడింటిలో ఒక్కొక్కటి తీసుకొని అవి అయిపోయినట్లే భావించండి. అంటే ఆ పనులు పూర్తయినట్లే ఊహించండి. ప్రతి పని మీద కనీసం ఒక్క నిమిషం దృష్టిని కేంద్రీకరించండి. నిమిషం కేంద్రీకరించండి అంటే మీ విజువలైజేషన్ అండి. ఎందుకంటే 1 మినిట్ నుండి 1.25, 1.50 ఇంతవరకి మన దృష్టిని కేంద్రీకరించడం ద్వారా అది డైల్యూట్ కాదన్నమాట. మీకెవరైనా మధ్యలో వచ్చినా గానీ నాకింత టైం ఇవ్వండి అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 10 మెట్లెక్కాము ఎవరో సడెన్‌గా పిలిచారనుకోండి, జారి కింద పడిపోతామన్నమాట. అది డైల్యూట్ అవుతుంది. మళ్ళీ చాలా టైం పడుతుంది కాబట్టి ఈ యాక్టివిటీ విజువలైజేషన్‌తోని ఫీల్ కండి. తర్వాత మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ ఎలాగైతే మనం ఎవ్రీడే చేస్తామో అలాంటి ప్రాక్టీసే అన్నమాట. మ్యాజిక్ రాక్‌కు ఆ రోజు జరిగినటువంటి చాలా మంచి విషయాలు చెప్పండి. మ్యాజిక్ రాక్‌లో మీరేం చేస్తున్నారు, మీ యొక్క శక్తిని, పాజిటివ్ శక్తిని ఎందుకంటే అది వోర్టెక్స్ లాగా అయితదనమాట. అలా రోజు కొంచెం, రోజు కొంచెం ఫిల్ చేస్తున్నారు అని. ఎప్పుడైనా ఒకసారి మన పాజిటివిటీ తక్కువైనప్పుడు కూడా దాని నుండి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ గదా!